మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నెన్నెల మండలంలోని కృష్ణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల భవన స్లాబ్ నుంచి నీరు కారుతుండటంతో విద్యార్థులు తరగతి గదుల్లో గొడుగులు పట్టుకుని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలపై దృష్టి సారించలేకపోతున్నారు. అక్కడ వర్షాకాలం వచ్చిందంటే విద్యార్థులు ఇలా అవస్థలు పడాల్సిందే. పాఠశాలలోని ఫర్నిచర్, ఇతర సామగ్రి కూడా పాడైపోతున్నాయి. ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు విద్యాశాఖ అధికారులు కానీ ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక నిన్న ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించాల్సిందిగా విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయనే ఫోన్ చేసిండు, అమ్మాయి వస్తాడు అని చెప్పింది. కానీ మనం అది చేస్తే డిఓతో హైలైట్ అయి డివి గెలిపోయింది మొత్తం. నేను ఆల్రెడీ డివి కోసం కవర్ వేయించిన. నీటి బిందువులు కూడా కనిపిస్తున్నప్పుడు టీవీ మీద ఎట్లా పడుతుంది, టీవీ ఖరాబ్ అయింది. సాక్షికి పంపిద్దామా? పంపించాలి సార్. ఏదైనా మ్యాటర్ టైప్ చేయరు, సాక్షి వాళ్ళకు వేరే రిపోర్టర్కు పంపిద్దాం. బైక్ కూడా రూట్ కూడా తీసుకు రూట్ కూడా ఫోటోల మీద కింద మ్యాటర్ టైప్ చేసి పెట్టండి. నేను సాక్షి. నా పేరు సంజయ్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు కృష్ణపల్లి, మండలం జిల్లా మంచిర్యాల, జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి నుంచి వెళ్ళి మా క్లాస్ ఉడవడం వల్ల మా బుక్స్ అన్ని నానినాయి. మా క్లాస్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి వారిని కోరుతున్నాను. నా పేరు శశాంత్, నేను 8వ తరగతి చదువుతున్నాను. మా గ్రామం కృష్ణపల్లి, మా స్కూల్ పేరు జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి. ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి కురుస్తున్నాయి. కురవడం వల్ల మా బుక్స్ మొత్తం నానినాయి. ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు.